యాంటీ డ్రగ్ కంపెనీపై సాక్షి చేస్తున్న అవేర్నెస్ కార్యక్రమానికి విశేషమైన స్పందన వస్తుంది. మనం ప్రస్తుతం ఖమ్మం నగరంలోని ఎస్బీఐటి ఇంజనీరింగ్ కాలేజీలోనూ ఇక్కడ స్టూడెంట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో డ్రగ్స్ను పూర్తిగా తరిమి కొట్టిన కాకుండా యువతని కాపాడాలన్న ఉద్దేశంతో కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం కూడా సాక్షి చేస్తుంది. ప్రస్తుతం మనతోని ఎస్బీఐటి ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించిన స్టూడెంట్స్ మనకు అందుబాటులో ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ కొత్త సంవత్సరంలో డ్రగ్స్ని పూర్తిగా తరిమి కొట్టే విధంగా యువత ఎలాంటి కీ రోల్ పోషించాలనుకుంటారు? స్టూడెంట్స్ ఎట్లా మీరు ఎట్లా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తారు? మొదటిగా సాక్షి టీవీకి అభినందనలు తెలపాలని నేను అనుకుంటున్నాను. ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ని చేస్తున్నారు. సో స్టూడెంట్స్కి యాక్చువల్గా ఇది ఒక వ్యసనంగా తయారైంది. బట్ ఈ కొత్త సంవత్సరాన్ని మనం డ్రగ్స్ లేకుండా మనం ఆహ్వానించడం అనేది చాలా మంచిది. డ్రగ్స్ అనేవి వ్యసనం, అది మనం షార్ట్ టర్మ్లో మాత్రమే మనకి రిలీఫ్ని ఇస్తుంది. మనకి చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. చాలా కేటగిరీస్ కూడా ఉంటాయి మనం డ్రగ్స్కి అలవాటు పడడంలో. ఇంజనీరింగ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ స్టడీ. సో దానివల్ల ఈ డెడ్ లైన్స్ని పాస్ అవ్వడం కానీ, లేకపోతే పేరెంట్స్ని ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడం కోసం దేనివల్ల అయినా మనం ఈ డ్రగ్స్కి అలవాటు పడాలనుకోవచ్చు. మన చుట్టుపక్కల సరౌండింగ్స్ వల్ల బాగా ఆశపడి ఎలా ఉంటుంది అని ట్రై చేయడానికి కూడా మనం డ్రగ్స్కి అనేది అలవాటు పడవచ్చు. సో ఈ డ్రగ్స్ అనేది మనం ఎప్పుడూ నో చెప్పాలి. దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఈ నూతన సంవత్సరంలో అందరూ నూతనంగా వాళ్ళ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేస్తూ క్యాంపెయిన్స్ కూడా చాలా రన్ చేస్తున్నారు మన సాక్షి టీవీ వాళ్ళు. అండ్ తెలంగాణ కూడా గవర్నమెంట్ కూడా చాలా ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసింది. చెప్పండి అంటే కొత్త సంవత్సరం సంబంధించి ఇప్పుడు రాబోతుంది, ఎట్లా మీ స్టూడెంట్స్గా మీరు ఎట్లా అవేర్నెస్ సంబంధించి ఉండబోతున్నారు? ఈ డ్రగ్స్ బారిన ఉండకుండా ఒకరికొకరు కోఆపరేట్ ఏ విధంగా చేసుకుంటారు? Say no to drugs. Firstly, thanks for Sakshi TV for organizing this type of anti-drug campaigning. ఫస్ట్లీ ఇప్పుడు డ్రగ్స్ అనేది మెయిన్గా 3 వేస్లో కాన్సిక్వెన్సెస్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్లీ వాళ్ళ పర్సనల్ లైఫ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. సెకండ్లీ ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి బాగా పెరుగుతున్నాయి. అండ్ థర్డ్లీ సొసైటీలో వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారని చెప్పేసి చాలా భయంతో ఉంటున్నారు. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. సో దానివల్ల మనం డ్రగ్స్ తీసుకోవడం అనేది అరికట్టచ్చు. ఇప్పుడు ఈచ్ పర్సన్కి డ్రగ్స్ వల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ తెలిసి ఉంటే వాళ్ళు ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే ఇలా పాడవుతుంది లైఫ్ అని చెప్పేసి. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ అవేర్నెస్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద మెంబర్స్ టు క్రియేట్ అవేర్నెస్ అండ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ద నో డ్రగ్ లైఫ్. కాలేజీలలో ఎట్లా యాక్టివిటీస్ చేస్తున్నారు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్లా? రీసెంట్గా కలెక్టర్ గారు వచ్చి డ్రగ్స్ గురించి చెప్పి మీ కాలేజ్లో ఎవరైనా అంటే ఎలాంటి అయినా అంటే ఇలాంటివి చూస్తే మీరు నాకు రిపోర్ట్ చేయండి అని చెప్పారు. సో ప్రస్తుతానికి మా కాలేజ్లో అయితే ఎలాంటివి లేవు, కానీ సొసైటీలో ఉన్నాయి అవుట్ సైడ్ ద కాలేజ్ ఆర్ ఇన్ ద డిఫరెంట్ సిటీస్ ఆర్ లైక్ దట్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అంటే చాలా వరకు యువతనే ఉంటుంది డ్రగ్స్. హైదరాబాద్ లాంటి ఏరియాలో కూడా ఎక్కువగా డ్రగ్స్ సంబంధించి వినియోగిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తును కూడా పాడు చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే మీరు ఎట్లా స్టూడెంట్స్కి సంబంధించి మీరు ఎట్లా ఉంటున్నారు? అవేర్నెస్ కార్యక్రమాలకు సంబంధించి ఒకరికొకరు మీకు సమాచారం తెలిస్తే ఎట్లా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎట్లా? ముందుగా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ నడిపిస్తున్న సాక్షి టీవీ వాళ్ళకి నా అభినందనలు. ఇప్పుడు ఇది యూత్లో అందరినీ పాపులర్ అయిపోయిందనమాట. ఈ డ్రగ్స్ తీసుకోవడం ఒక ఫ్యాషన్ కల్చర్ లాగా. అందరూ హైదరాబాద్ని చూసి ఓకే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, మేము తీసుకోవడంలో ఏముంది అనుకుంటారు. కానీ ఇలా చాలా తప్పు. వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అయింది, వాళ్ళ ఫ్యూచర్ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేవాళ్ళే రేపటి ఫ్యూచర్. అది చాలా తప్పు. ఎందుకంటే మనం ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక రాంగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం మనము ఇవాళ. అండ్ మా కాలేజ్లో కానీ అలాంటి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మాకు బయట ఎక్కడైనా కనిపించినా కానీ మేము మా పేరెంట్స్కి చెప్పటమో, లేకపోతే కాలేజీలో మా చైర్మన్ సార్కి దృష్టిలోకి తీసుకురావటం అలాంటివి చేస్తాము. సో అలా చేయటం వల్ల మన సొసైటీకి మనం తరపు నుంచి కొద్దిగా కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది. సో ఇలా డ్రగ్స్ తీసుకోవటం చాలా తప్పు. అండ్ ఈ 2025 అనేది మనము డ్రగ్ ఫ్రీ యాంటీ డ్రగ్ స్లోగన్స్ మనం చాలా ఇద్దాం అనుకుంటున్నాము. అండ్ ఈ సొసైటీని మార్చాలని కోరుకుంటున్నాము.
స్టూడెంట్స్ కూడా అప్రూవ్ అంటే వాళ్ళు కూడా యాంటీ డ్రగ్ కంపెనీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా ఒక పాత్ర ఉంటాం, మేము కూడా ఖచ్చితంగా కోఆపరేట్ సంబంధించి చేస్తాం. మా ఆ కాలేజీలకు సంబంధించి కూడా ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా అనేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కూడా స్టూడెంట్స్ సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొందరు స్టూడెంట్స్ మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యాంటీ డ్రగ్ కంపెనీకి సంబంధించి మీరు ఏ విధంగా ఉంటున్నారు, అవేర్నెస్ కార్యక్రమాలు కానీ మీకు ఎట్లా? First of all, very thankful to the Sakshi TV for conducting this type of awareness for the students. ఈ జనరేషన్లో యూత్ అనేది చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. సో ఈ నూతన సంవత్సరం అనేది యాజ్ వీఆర్ కాలింగ్ ద నూతన, వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద న్యూ థింగ్స్ టు అవర్ లైఫ్. ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళ వల్ల వాళ్ళ పేరెంట్స్ అండ్ ద సొసైటీ కూడా చాలా ఇబ్బంది ఫేస్ అవుతుంది. సో మనం ఎంతవరకు తీసుకుంటున్నామో అండ్ మనకు యాజ్ అవర్ ఎస్బిఐటి కాలేజ్ కూడా చాలామంది యాంటీ ర్యాగింగ్ అండ్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయినింగ్స్ చాలా జరిగాయి. యాజ్ లాస్ట్ మంత్ అవర్ కలెక్టర్ హ్యాస్ కేమ్ అని చెప్పారు అండ్ అవర్ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ టేక్ ద ఇనిషియేటివ్ అండ్ మెనీ క్యాంపెయిన్స్ కూడా జరుగుతున్నాయి. ఇలానే మెనీ క్యాంపెయిన్స్ జరుగుతూ అండ్ నూతన సంవత్సరానికి వీ హ్యావ్ టు స్ప్రెడ్ మెనీ థింగ్స్ అండ్ వీ హ్యావ్ టు రెడ్యూస్ డ్రగ్ అవేర్నెస్. అంటే ఎక్కువ యూత్ ఎడిక్ట్ అవుతుంది, ఇది ఎక్కువ హైదరాబాద్ లాంటి ఏరియాలో కూడా డ్రగ్స్కి అలవాటు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా యూత్గా మీరు ఎట్లా? అండ్ మనం ఎంత అడిక్ట్ అవుతున్నామంటే అది మెయిన్గా మన ఫ్యామిలీకి అండ్ మన ఫ్రెండ్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనం దీనివల్ల ఒక 10 మందికి ఒక రాంగ్ వేలోనే థింక్ చేస్తున్నాం అని చెప్తున్నాం తప్ప న్యూగా అనేది థింక్ చేయట్లేదు. సో మనం మనం ఒకళ్ళు ఇనిషియేటివ్గా తీసుకుంటే దానివల్ల ఇంకా 10 minutes బెనిఫిట్ అవుతారని చెప్పి చెప్పగలుగుతాం. చాలా వరకు కూడా ఈ కొత్త సంవత్సరంలో డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించే కార్యక్రమంలో తమ వంతు పాత్ర ఉంటుందని కూడా స్టూడెంట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎస్బిఐటి విద్యా సంస్థల చైర్మన్ కృష్ణ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ యాంటీ డ్రగ్ కంపెనీ విషయంలో ఎట్లా మీ వంతు పాత్ర ఏ విధంగా ఉంది? ముందుగా సాక్షి ఛానల్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కువగా ఇంజనీరింగ్ కళాశాలలోనే ఈ డ్రగ్స్ అనేవి ఉన్నాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు కాషన్స్ ఇస్తూ ఉంది. ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాకు వచ్చినప్పుడు ఇటు కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకొని అన్ని కళాశాలను కూడా సందర్శించారు, ఎస్బిఐటి కళాశాలను కూడా సందర్శించారు. పిల్లలు కూడా అన్ని రకాలుగా సూచనలు చేశారు. ఒకవేళ మన దగ్గర మన కళాశాలలో డ్రగ్స్ లేకపోయినప్పుడు కూడా మన పరిసర ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నట్లయితే ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పారు. మరి ఏదైతే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, యువత డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి ఒక కళాశాలలో చేరుతుంటారు. ఇంజనీరింగ్ కళాశాల అంటే ఇంటర్మీడియట్ తర్వాత కొంత స్వేచ్ఛ అనేది వస్తుంది. ఆ వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. వచ్చినప్పుడు ఎవరో ఒకరికి ఉన్నటువంటి డ్రగ్స్ ఎఫెక్ట్ అనేది మిగిలిన వాళ్ళకి కూడా వస్తుంటుంది. కాబట్టి మేము కూడా క్లాసెస్లో మరి ప్రత్యేకంగా సీక్రెట్గా కొంతమందిని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఆ డ్రగ్స్ అనేది ఏంటంటే మనకు తెలియకుండా పాపం తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోటి వాళ్ళ పిల్లల్ని ఇంజనీర్లు చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేయాలని చెప్పి ఎంతో ఆశతో ఉంటారు. అలాంటి సమయంలో వీళ్ళు తెలిసి తెలియక ఫ్రెండ్స్ ఏదో సరదాగా ఫస్ట్ తీసుకోవడం, తర్వాత వ్యసనంగా మారటం, తర్వాత ఈ వ్యవస్థలో అప్పుడప్పుడు చూస్తున్నాం వాళ్ళు ఎంత సీరియస్గా వ్యక్తుల మీద దాడి చేస్తారనేది కూడా చూసాం. అంటే దశల వారీగా ఆ పరిస్థితి సీరియస్ అయ్యేంత వరకు కూడా పట్టించుకోకపోవటం వల్లనే అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు పెద్దలు కూడా ఇవాళ కలెక్టర్ గారు వచ్చారు, అలాగే సాక్షి ఛానల్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా చెప్పడం ద్వారా ఏదైతే యాజమాన్యం కావచ్చు, ప్రిన్సిపల్ గారు కావచ్చు, లేకపోతే ఫ్యాకల్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు చెప్తుంటారు ఈ డ్రగ్స్ అనేది ఫస్ట్ సరదాగా తీసుకుంటారు, తర్వాత వ్యసనం అవుతుంది, తర్వాత అది చాలా సీరియస్గా కుటుంబం మీద దాడి కావచ్చు, లేకపోతే కాలేజీలో పిల్లల మీద ఇతర ఫ్రెండ్స్ మీద కూడా ఇరిటేషన్ కలిగిస్తే దాడులు చేసే పరిస్థితి. కాబట్టి దీని దూరంగా ఉండండి, మీ మీద ఎన్నో ఆశలతోటి ఈ వ్యవస్థ ముందుకెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా రాణించాలి, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తున్నాం. మీలాంటి వాళ్ళ సహకారంతో కూడా రాబోయే సంవత్సరంలో ఇప్పటికే వాటికి దూరంగా ఉంటూ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ఈ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళ పరిసర ప్రాంతాల్లో కానీ ఇంకెక్కడైనా సరే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటే మరి కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీకు చెప్పండి, అంటే ఎట్లా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీ కాలేజీల పిల్లలు? ఎస్బిఐటి కళాశాలలో పిల్లలు ఎస్పెషల్గా ఈ ఇంజనీరింగ్ చేసే పిల్లలు వాళ్ళు న్యూ కోర్స్కి జాయిన్ అయినప్పుడు కొత్త ఫ్రెండ్స్ అలవాటు అవుతూ ఉన్నారు. సో ఇట్లా మా కళాశాలలో ఫస్ట్ నుంచి కూడా యాంటీ ర్యాగింగ్ కానీ పిల్లల్ని ఒక డిసిప్లిన్గా పెంచడం వల్ల మా వరకు ఇవేం రాలేదు. కానీ బయట సొసైటీ చూసినట్లయితే ఆఫ్టర్ 10+2 అంటే టీనేజ్లో పిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. వీటికి మా గవర్నమెంట్ చెప్పినట్టుగా, కలెక్టర్ గారు చెప్పినట్టుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పిల్లల్లోనే ఒక చైతన్యాన్ని, వాళ్ళు ఒక అడిక్షన్ మనకు వచ్చినప్పుడు వెదర్ టు చూజ్ ఇట్ ఆర్ నాట్, ఎందుకంటే ఇది ఒక్క వ్యక్తితో సంబంధించింది కాదు, ఇది సొసైటీకి సంబంధించింది. ఆ ఒక్క వ్యక్తి లాస్ కాకపోవడమే కాకుండా మిగిలిన పిల్లలు కూడా అది స్ప్రెడ్ అయ్యి వాళ్ళ జీవితాలు, తన కెరీర్ని పోగొట్టుకోవడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ లాస్ అయ్యి జనరేషన్ వైజ్గా అది ఇర్రికవరబుల్ లాస్ లాగా అవుతుంది. కాబట్టి సో ఎస్పెషల్గా యూత్ అనేవాళ్ళు
దీని మీద మస్ట్ కాషియస్గా ఉండాలి. దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అందుకని మా పిల్లలను కూడా మీరు సాక్షి వాళ్ళని మా పిల్లల తరపున ఎస్బీఐటి తరపున మేము అభినందిస్తూ ఉన్నాం. ఇలా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళతోనే చేపిస్తే వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ అవేర్నెస్ని ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ లాగా చేస్తే నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాటిని బట్టి దే విల్ బీ అలర్ట్ అండ్ దే కెన్ చేంజ్ దేర్ లైఫ్స్ ఆల్సో. అండ్ దట్ ఈస్ వన్ పార్ట్. ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన పిల్లల్ని తీసుకొని రావడం కూడా అది కూడా యూత్ వల్లనే పాసిబుల్ అవుతుంది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కూడా వీ కెన్ టేక్ దెమ్ టు రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ విల్ అవేర్ దెమ్ సో దట్ ద న్యూ లైఫ్ విల్ బి గివెన్ టు దెమ్. సో ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజెస్కి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి జేఎన్టీయూ నుంచి, అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ నుంచి. ఒక టీమ్స్ లాగా ఫామ్ చేయండి. దీనికి మేము యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ ఎలా అయితే ఉన్నాయో యాంటీ నారోటిక్స్ స్క్వాడ్ కూడా ఫామ్ చేసి ఈ స్టూడెంట్స్ని ఎప్పటికప్పుడు పిల్లలతో మాట్లాడటం, ఇంటరాక్ట్ అవ్వటం, క్యాంపెయినింగ్ చేయటం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, చిన్న చిన్న కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం అనేది చేస్తూ ఉన్నాం. సో ఇన్ ఫ్యూచర్ ఎస్బీఐటి కూడా మా స్టూడెంట్స్, మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ వీఆర్ ఆల్ టుగెదర్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ. ఈ యొక్క మేజర్ డిసీజ్ అనే దాన్ని మనం ఎదుర్కోవడానికి వీఆర్ ఆల్ హియర్ టు హెల్ప్ ది సొసైటీ. థ్యాంక్ యూ అన్న. ఇది చూడొచ్చు, ఎస్బీఐటి కాలేజీకి సంబంధించిన విద్యార్థులు కానీ అక్కడ స్టాఫ్ కానీ చెప్తుంది. అంటే ఈ కొత్త సంవత్సరంలో పూర్తిగా ఆ డ్రగ్స్ను నిర్మూలించే కార్యక్రమంలో తమ వంతు పాత్ర ఉంటుంది. ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా సాక్షి చేస్తున్నందుకు కూడా వాళ్ళు ధన్యవాదాలు చెప్పారు. రాబోయే రోజులు ఇలాంటి కార్యక్రమాల వల్లనే ఈ డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంటుంది. యూత్లో కూడా మార్పు రావాలని కూడా ఇక్కడ మేనేజ్మెంట్కి సంబంధించిన స్టాఫ్ అంటున్నారు. అటు విద్యార్థులు కూడా చెప్తున్నారు తమ వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. తమకు ఎలాంటి సమాచారం తెలిసినా కానీ అక్కడ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తాం. తమ కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్కి కూడా సమాచారం ఇస్తే తాము కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తామని కూడా స్టూడెంట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.